ఇది దాదాపు ఓ 18 ఏళ్ల నాటి మాట. అప్పట్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎదురైన ఓ గొడ్డు సమస్య, దాని పరిణామాల గురించి కథనం ఇది. ఏ నటుడికైనా ఇబ్బంది కలిగించే అంశం ఏంటి అంటే తాను ప్రేమించిన అమ్మాయికి అన్నగా నటించటం. ఇలాంటి ప్రపోజలే అప్పట్లో సల్మాన్ కి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ అనే దర్శకుడు ఓ కథతో సల్మాన్ ని కలిశాడు. అది స్టార్ హీరో మాత్రమే చేయాల్సిన కథ. ఆ పాత్రకు సల్మాన్ ని అడిగాడు. కథ కూడా సల్మాన్ కి బాగా నచ్చింది. చేయటానికి ఓకే చెప్పేలోపే అసలు విషయం చక్కగా చెప్పాడు దర్శకుడు. ఈ కథలో హీరో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు అప్పటికే ఐశ్వర్యరాయ్ ని కన్ఫర్మ్ చేసినట్లు వివరించాడు. అంతే, సల్మాన్ షాక్. దానికి కారణం అప్పటికే సల్మాన్ ఐశ్వర్యరాయ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. మరి ప్రేయసికి అన్నగా నటించడం అంటే దానికి మించిన నరకం వేరే ఏముంటుంది చెప్పండి. అందుకే ఆ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు. చివరికి ఆ పాత్ర షారుఖ్ ని వరించింది. ఆ సినిమా పేరు జోష్. ఇదిలా ఉంటే దాదాపు 2 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన సల్మాన్ ఐశ్వర్య విడిపోవడం కూడా నిజంగా వింతగానే జరిగింది. సల్మాన్ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించినా తనకు ఐశ్వర్య మాత్రం స్పెషల్. నిజంగా తనను పెళ్లాడాలనే అనుకున్నాడు సల్మాన్. అంతేకాదు, ఐశ్వర్యను తన సొంత ఆస్తిలా చూసుకునేవాడు. ఈ అతి ప్రేమ వల్లే చాలా సందర్భాల్లో ఐశ్వర్య ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందట. ఈ కారణంగా ఎన్నోసార్లు వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయట. మరో విషయం ఏంటి అంటే సల్మాన్ తో చేరువగా ఉండటం ఐశ్వర్య తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేకపోయింది. దాంతో నిదానంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఓసారి తనను దూరంగా పెడుతోందనే కోపంతో సల్మాన్ ఐశ్వర్య ఇంటి ముందు అల్లరి కూడా చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. చివరకు విధి వారిద్దరిని విడదీసేసింది. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. ఆల్రెడీ అభిషేక్ తో అక్కడ పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేసినా అది విఫలమే అవుతుంది కదా. సల్మాన్ పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ గానే ఉండటానికి ఐశ్వర్య కారణం అనే వాదన కూడా ఉంది.